అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రెండో భార్యకు ఆస్తిలో హక్కు ఉంటుందా వీటి గురించి తెలుసుకుందాం మిత్రులారా. అయితే రెండవ భార్య రెండవ సంతానం అన్నప్పుడు ఆ రెండవ భార్యను ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనేది ముందు తెలుసుకోవాలి. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒక మనిషి ఒకరి భార్య భర్త, ఒక మగ మనిషి ఒక ఆడ మనిషిని మాత్రమే వివాహం చేసుకోవాలి. రెండవ వివాహం ఎప్పుడు చేసుకోవాలి? మొదటి వివాహం చేసుకున్నటువంటి భార్య సంతానానికి పనికి రాకపోతేనేమో, లేకపోతే ఆమె వ్యాధిగ్రస్తులు అయితేనేమో, లేకపోతే ఆమె తొందరగా చనిపోతేనేమో, అప్పుడు భర్త తనకు బాగోలు చూసుకోవడానికి, తన జీవనం నడవడానికి, తనకు సంతానం అభివృద్ధి జరగడానికి రెండవ వివాహం చేసుకుంటారు. కానీ కొందరు ఏం చేస్తున్నారు, ఒక భార్య ఉండగానే రెండవ భార్యతోని మొదటి భార్యకు తెలియకుండా ఇల్లీగల్ రిలేషన్స్ నడిపిస్తా ఉన్నారు. సరే, అది వేరే విషయాన్ని పక్క పెట్టి అది వేరే విషయం మాట్లాడదాం. ఈ రెండవ సంతానం రెండవ భార్య అయినప్పుడు మొదటి భార్య అనుమతితోటి రెండవ వివాహం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ రెండవ వివాహం చేసుకున్న తర్వాత ఒకవేళ మొదటి భార్యకు గనక పిల్లలు కలిగి ఉండి రెండవ భార్య చనిపోయి ఉంటే, లేకపోతే ఆమె ఏదో రకంగా సంసారానికి కానీ ఇంట్లో పనులు చేసుకోవడానికి వ్యాధి, అనేక రకమైన క్రూరమైన వ్యాధి కలిగి ఉంటే అప్పుడు మొదటి భార్య యొక్క అనుమతితోటి రెండవ వివాహం చేసుకోవచ్చు. అతని ఈ మగవాడు కూడా సంపాదించే పరుడు అయితే చేసుకోవచ్చు అనుకుంటే అందరు చేసుకుంటాం సార్, మా దగ్గర డబ్బునే, అది కాదు విషయం. ఏంటంటే రెండవ భార్య చేసుకున్న తర్వాత కూడా ఆమెకి గనక సంతానం కలిగితే ఆ ఆస్తిలో హక్కు అనేది మొదటి భార్యకు ఉన్నంత రైట్స్ రెండవ భార్యకు ఉండదు. కానీ రెండవ భార్య సంతానానికి ఉంటుంది. రెండవ భార్యకు కలిగినటువంటి పిల్లలకు, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని, అమ్మాయిలు అయితేనో ఆమె యొక్క వివాహం అయ్యేంత వరకు ఈ తండ్రి పోషణ చేయాలి. చదువు గాని చదువుకునేంత వరకు చదువుకొని, ఆమె ఉద్యోగం చేస్తున్నట్టు ఉద్యోగం, ఆమె వివాహం అయ్యేంత వరకు ఈ భర్త యొక్క అంటే తండ్రి యొక్క సంరక్షణలోనే. ఒకవేళ తండ్రి దగ్గర ఉండకపోయినా అమ్మమ్మ తాత దగ్గర ఉన్నా గానీ ఆమెకు పోషణకు కావాల్సినటువంటి ధనము సహాయం అంతా ఈ భర్త చేయాలి, అంటే తండ్రి చేయాలి. ఇంకా అబ్బాయి కనుక అయితే అబ్బాయికి మొదటి సంతానంలో కలిగినటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో, ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు, ఎంతమంది అని ఉండాలి. ఆ రెండవ సంతానానికి కూడా ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నా గానీ ఆ తన ఆస్తిలో సమానమైనటువంటి వాటా లభిస్తుంది. సమానమైన వాటా ఎందుకు లభిస్తుంది అంటే ఆ రెండవ భార్య కలిగిన సంతానం ఇతని ద్వారానే జరిగింది, మొదటి భార్య సంతానం కూడా ఇతని ద్వారానే సంతానం కలిగింది. కాబట్టి అతనికి ఎంత హక్కు ఉండదో రెండవ భార్య సంతానానికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా రెండవ భార్య పిల్లలకి వివాహం చేయాలి, అమ్మాయి అయితే వాళ్ళ వివాహం చేయాలి, అబ్బాయి అయితే వాళ్ళకి ఆస్తిలో ఇవ్వాలి, వివాహం జరిపించాలి. ఏదైనా కానీ ఇద్దరికి సమానంగానే ఉంటుంది. కానీ రెండవ భార్యకు మాత్రము ఆస్తిలో వాటా అడిగే రైట్ లేదు. నమస్కారం అండి.